హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలలిత. ఈ వీడియోలో ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ని మీతో షేర్ చేస్తున్నాను. అవే సంక్రాంతి స్పెషల్ అరిసెలు. ఈ అరిసెలు నేను చేయలేదండి, ఇవి మా అమ్మ చేతి అరిసెలు. మా అమ్మ మురుకులు అరిసెలు చాలా బాగా చేస్తుంది, అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. నేను చూపించే ఈ ప్రాసెస్ని తప్పకుండా ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి. మీరే చూస్తున్నారు కదా, అరిసెలు ఎంత పొడి పొడిగా చాలా బాగున్నాయి. ఓకే, ఇప్పుడు అరిసెల ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అరిసెలకి కావాల్సింది బియ్యం. మేము ఇక్కడ 3 kgs బియ్యంని నానబెట్టుకున్నాము. ఇవి 24 hours పాటు నానబెట్టుకోవాలి. బియ్యం ఒక రోజు మొత్తం నానాయి కదా, సో బియ్యం స్మెల్ రాకుండా ఉండడానికి ఒక 3 to 4 times వరకు కడిగేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం మొత్తాన్ని ఒక చున్నీలోకి వేసుకొని ఇలా వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని గిర్నీ దగ్గరికి వెళ్ళి పిండి పట్టించాలి. ఇప్పుడు మా అమ్మ బియ్యం పట్టించడానికి వెళ్ళారు. ఆలోపు మేము కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ ఇక్కడ 2 కొబ్బరి తీసుకొని కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకున్నాము. ఆ తర్వాత గుప్పెడంతా ఇలాచీని తీసుకొని అవి కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ మేము 3 kgs రైస్ని తీసుకున్నాం కదా, సో 3 kgs బెల్లంని తీసుకోవాలి. 1 kg రైస్కి 1 kg బెల్లం సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. మేము ఇక్కడ 3 kgs రైస్కి 3 kgs బెల్లం అండ్ ఒక 1/2 kg ఎక్స్ట్రా వేసుకున్నాం. ఇప్పుడు బియ్యం పిండి మొత్తాన్ని ఒక కంటైనర్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి గుప్పెడంతా వైట్ నువ్వులు అండ్ నల్ల నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొబ్బరి తురుము అండ్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. ఇక్కడ ఇలాచీ పౌడర్ బాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి, లైట్గా దంచేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అరిసెల్లో మెయిన్ పార్ట్ వచ్చేసి పాకం. బెల్లం పాకం ఎలా చేయాలో చూద్దాం. ఈ పాకంని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నెని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 tablespoons ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లం పీసెస్ అన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ పాకం చేసుకునేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పాకం చేసేటప్పుడు మనం దగ్గరుండి చేసుకోవాలి, ఎందుకంటే బెల్లం అనేది మాడిపోకుండా దాన్ని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, బెల్లం కరుగుతుంది. ఈ పాకం మొత్తం కంప్లీట్ అవ్వడానికి 15 to 20 minutes పడుతుంది. కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదండి, బెల్లం మొత్తం కరిగిపోయింది అండ్ బెల్లం ఉడకడం స్టార్ట్ అయింది. ఇక్కడ బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా, అంటే బెల్లం ఉడకడం స్టార్ట్ అయిందనమాట. ఇలా బెల్లం మొత్తం బాగా ఉడకాలి అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బెల్లం అనేది బాగా ఉడికిపోయింది అండ్ చాలా బబుల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి అండ్ ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు పాకం అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే, చూస్తున్నారు కదా, ఇక్కడ సబ్స్టెన్స్ వచ్చేసి కొంచెం థిక్గా ఫామ్ అయింది అండ్ కలర్ కూడా డార్క్గా చేంజ్ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. అసలు ఇక్కడ కలపడం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది.
ఇలా పిండి మొత్తాన్ని ఇలా పాకంలోకి కలిపేసుకోవాలి. ఫైనల్‌గా పిండి ఎలా కలిపేసుకున్నామో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలో నుంచి కొంచెం పిండిని తీసుకొని వేరే చిన్న గిన్నెలోకి వేసుకోవాలి. ఎందుకంటే పిండి మొత్తం ఆరిపోకుండా ఈ పెద్ద గిన్నె మీద క్యాప్ పెట్టేసే ఉంచాలి. ఇప్పుడు ఈ చిన్న గిన్నెలో పిండిని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని మీడియం సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. అరిసెలంటేనే మధ్యలో హోల్ కదా గుర్తొచ్చేది. సో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవి ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ మేము ఈ అరిసెలు కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అరిసెలు ఎంత పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి. ఇలా పిండి మొత్తంతో అరిసెల్ని చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ని ఒక్కసారి ఫాలో అయ్యి అరిసెల్ని చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇందులో ఒక్క అరిసె కూడా సరిగ్గా రాకుండా లేదు. అన్నీ చాలా బాగా వచ్చాయి. ఒక్కటి కూడా పాడవకుండా వచ్చాయి. అంతే అండి. మా అరిసెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.